చెల్లినందు మన స్వామి పరమేశ్వరుడు తెలిపినది వింటివి కదా? మీరు తెలుపగా వింటిది కదా అక్కయ్య. మన ప్రభు శ్రీమూర్తులను కొలవనంటాడు శివస్వామి. వారిని కొలిచిన మీకు మీ ప్రజలకు శుభము కలుగునంటాడు. దీనికి తరుణోపాయమేమి? స్త్రీ దైవత్వమే అర్చనాట్యమని నిర్దేశించ గౌరీశుడు ఆ స్త్రీ దైవత్వము పూజ చేయుట నివారించన్ మహారాజు. చెలే దేనిని మనం ఆచరింపవలే, ఏ లీలన్ ప్రవర్తింపక ఈ దేశము సుభిక్షమై మురలును. నీవే తెలుపుమా నాకికన్ అక్కయ్య, అందులకే కదా అక్కయ్య ఎరుకల స్థాన్ని పిలుచుకోరమ్మని దాసి శివమ్మను లింగమ్మను పంపినది. అలాగా చెల్లి, మన పూర్వాచారముగా సోదడిగిన అందు యథార్థము తేలగలదు. సోదరి ఎరుకల సాలిని సాదరముగా మనము పిలిచి అడుగుట నేలో సోదరు చెప్పేచో జగన్నాథుడే గౌరీశుడు అర్ధనారీశ్వరుడే సోదరు చెప్పించు కదా. అక్క విచారపడు, తెలుస్తుందంటావా చెల్లి? అంతే కదా. శివమ్మ లింగమ్మని ఇరువురిని పంపితేవి కదా. వస్తారంటావా త్వరగా? విచారం ఉందన కక్కయ్య, నేనున్నాను కదా. ఏమో చెల్లి. అమ్మగారికి వందనములు. ఏమిటి అమ్మగారు, మీరు ఆనతిచ్చినతో పట్టణమంతా గాలించి ఒక ఎరుకల సాగిని పిలుచుకోవచ్చు. ఎరుకల స్థానం పిలుచుకోవచ్చు. అవునా? ఏది ప్రవేశపెట్టుమా. చిత్తం. రావమ్మ ఎరుకలమ్మ. అవునక్కయ్య, మన అనుమానం అంతా పోయి తీరిపోను. రావమ్మా ఎరుకలమ్మ. కూర్చోవమ్మా. శివమ్మ, నీ వెళ్ళి చేడుతో ముత్యాలు నింపుకోనరా. అలాగే అమ్మా. ఎరుకలు తెలిసిన ఎరుకలమ్మ, 12వ పట్టణమైన మా కళ్యాణపురము ప్రాణి లేకుండా మరణించారు. మా అంతఃపురంలోని రాణివాసం మాత్రమే మిగిలింది. రాజ్యమంతా పేనుగల పెట్టలయ్యాయి. కారణమేమో చెప్పు ఎరుకలమ్మ. నిజం తెలిపి ఈ ఆపద నుండి మమ్ము గట్టెక్కే మార్గం చెప్పమ్మా. సోది చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను.
సోది చెబుతాను నే సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను సోది, జరిగింది చెబుతాను జరిగేది చెబుతాను, జరుగుతుండాది వివరంగా చెబుతాను సోది. ఓ రానెక్కలు చెప్పు తల్లి. ఇనుండ్రి మా అమ్మ గిరిజమ్మ, మా అయ్య శివయ్య, మా అన్న భద్రన్న, మా సంచోడు బుడుతయ్య బొజ్జయ్య బాగా ఇంటుండ్రి. వింటున్నాం తల్లి. శివునిండి ఆయనుండ్రి. వింటున్నాం తల్లి. సట్టుపై ముట్టాను సౌడక్కగా నేను, ఆకలితో పుట్టాను అంకమ్మగా నేను. ఇంటుండ్రి. వింటున్నాం. ఇక నా సోది చెప్పిన మీ సోది నుండ్రి. చెప్పు తల్లి. ఓయమ్మ రాణి మా పెద్దరాణి, నీ ఇంటి దేవుణ్ణి మదిరోనదరు, నీకిష్టమున్న సాముల్ని విలు. అదేమీ సొట్టబుద్ధి. అదేమిటి తల్లి? సాముల్ని పిలవమంటే సాముల్నే పిలుస్తుండ్రు, మరి ఆడసామి ఏం కావాలా? మా ఇంటి దేవుడు శివస్వామి కదా. ఆహా, మరి ఆ అమ్మ ఆడసామి ఏం కావాలా? వాళ్ళిద్దరిని మీరు ఎడిదిస్తుండ్రా? అయ్యయ్యో, నీవు కూడా ఇట్లా అంతే మీరు అంటున్నావా? పూజ చేసేందుకే మీ రాజ్యం కష్టాల్లో పడిపోయింది రానమ్మ. ఏం పూజ చెల్లి? పరమేశ్వరుని అయ్యయ్యో. అమ్మా, అయ్యుంటే అమ్ముండాలా, అమ్ముంటే అయ్యుండాలా, మరి ఇద్దరు లేనిది ఎలాగా? పిలుండ్రి, పార్వతీ పరమేశ్వరుని పిలుండ్రి. ఏం దక్కా చూస్తున్నావు రానమ్మ, గుడ్డ పోయించి పిలుండ్రి. అక్కయ్య, మనకు తప్పునట్లు లేదు. మన ఆరాధ్య దైవమైన ఆ శివస్వామిని, ఆయన సతీమణి పార్వతీదేవిని మనసారా ధ్యానించుకుందాం. తప్పదంటావా చెల్లి? తప్పదక్కయ్య, తప్పదు. ఓం పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. ఓం పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. ఓం పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. అత్త మొక్కుండ్రి. ఇప్పుడు చెబుతా మీ సోది. ఓ పెద్దరాణి ఇనవమ్మ ఇనవమ్మ, కళ్యాణపురి రేడు గజపతిల సోమరాజు, ఆ రాజుకు ఆడసాములంటే గిట్టదు, తల్వడు తల్సడు, ఆడసామి గుండె ఎగుడు దిగుడంటాడు, శివస్వామి భూమి మీద దేవుడంటాడు, మరి ఏ సామి లేడంటాడు. ఓ రానమ్మ, ఈ విషయాన్ని మోసుకెళ్ళి ఆ తంటారుడు నాగుడు అమ్మగారి చెవును ఊదిండు. తంటారుడు తంట పెట్టిండు, తంట మంటై. ఆ దినం నుంచి ఆ అమ్మ పార్వతమ్మ మీ మీద కసిగట్టినాడు. తన సెగుతులన్నీ కూడగట్టి ఒక సెగితిని పుట్టించి మీ రాజ్యంపై పంపి మీ రాజ్యాన్ని పీలుగా పీల్త చేసింది. అయ్యో, ఏంటన్నారా? మిమ్మల్ని ఇత్తనానికి మిగిలిచ్చింది. బాగా చూస్తుండ్రు ఏంటమ్మా? శక్తి అంటే ఏంటనుకున్నావు? ఏంటి తల్లి? ఆడశక్తి అంటే ఆరిపోయిన కొరువిగాదే రానమ్మా, మూర్తిలో తూరిన నిప్పు. ఓ ఎరకలు తెలిసిన ఎరకలమ్మ, మరి మేము ఇప్పుడు ఏం చేయాలి? మేము ఏమి చేసినా మా రాజ్య ప్రజలు మూగ జీవాలు సజీవులై మరలా మాకు శుభాలు కలుగును. తెలియజెప్పం తల్లి. తెలుసు తల్లి. ఓయమ్మ ఓయమ్మ సిన్నరాణి నందులాదేవి ఇనవమ్మ ఇనవమ్మ,
పార్వతీదేవి బుద్ధించే శగితిని ఆయమ్మనే అంకాల పరమేశ్వరమ్మ. ఆయమ్మను మీరు కొలిసినారంటే మీకన్ని శుభాలే జరుగుతాయమ్మా. అబ్బా ఎంత చల్లని వాడు చెప్పావు. అవును, ఆ స్త్రీమూర్తి ఎక్కడుందని కొలవాలి, ఎలా కొలవాలి? కాస్త వివరముగా చెప్పము తల్లి. చెబుతుందో ఈనమ్మ. ఆయమ్మ అంకమ్మ అమ్మ రాణెమ్మలు ఊరికి పడమర ఒక గుడి కట్టాలి. ఆ గుడి మీ 7 కోటలకు సరిపడ కట్టాలి, నాణ్యముగా కట్టాలి. ఆ అమ్మను అంకాలమ్మ ప్రతిభను గుడిలో ఉంచి మీరందరూ పూజ చేయాలి. ఇంకండ్రా ఎట్టా చేయాలనుకుంట్రీ? ఎలా చేయాలి తల్లి? మీలో అక్క చెల్లెళ్ళు 6 కొత్త కుండలు పగితో తెచ్చి పులగము వండి ఆ పులగాన్ని కుంభంగా పోసి బోనపు గొర్రెను ఆ పులగంలో రగతాన్ని కలిపి నీవు నీ భర్త నీ పెనిమిటి నంది సోమరాజు ఈ రాజ్యమంతా సల్లుండ్రి. లక్షణంగా మీకు జరుగుతుంది. ఆ బోనపు గొర్రెను నరకాలి. హరహర మహాదేవ్. అమ్మ ఎరుకలమ్మా, ఎంత మాట అన్నావమ్మా. పరదేవతలకు చేయెత్తి మ్రొక్కే జాతి కాదమ్మా మాది. మా రాజ్యక్షేమం కోరి ఎట్లా మహారాజులను ఒప్పించి స్త్రీమూర్తులను కొలుస్తాం, కానీ జంతు బలులను చేయలేము. చూడజాను కావున ఏ కార్యమునకు తరుణోపాయం నీవే తెలుపు తల్లి. అంకమ్మ అమ్మాన అంకమ్మాన పానబలి చేయకామారే పానమున్యరగతము చేయకామా. అమ్మ రారెమ్మలు మైదపిండితో గొర్రెను చేసి అందులో పానకంబు పోసి ఆ మైదపిండి గొర్రెను మీరందరూ కలిసి అమ్మకు బలి ఇచ్చినారంటే అప్పుడు మీకు మేలు జరుగుతుంది. మహారాణి, ఇదంతయు మన ప్రభులు వారు అంగీకరించిన ఆచరించిన సూచదం లేవే, ఇంకా ఏమేం చేయాలో చెప్పని. అమ్మా నందురాదేవి. ఏంటే నీ పేరు కూడా చెప్పింది? అవునక్కయ్య, నేను మర్చిపోయాను. మీలో 6 అక్క చెల్లెండ్రు భక్తితో కొత్త కుండలు తెచ్చి కొత్త కుండలకు మేలుగా పులగము వండి గండదీపముని శిరము నుంచి నీ పెనిమిటి నంది సోమరాజు బోన గొర్రెను బట్టి మీరందరూ ఆయమ్మ గుడి చేరాలి. అలాగే చేస్తాం. అలా చేసిన తర్వాత ఆ మైదపిండి గొర్రెను కలిపి మొత్తము నీ పట్టణమంతా సల్లుండ్రి. అప్పుడు చిటికెలో సచ్చినులంతా లేచిపోకూడదు. తింటుండరా, ఇంకొక పెద్ద విషయం చెబుతాను, చాలా గొప్ప విషయం చెబుతాను. చెప్పు తల్లి. ఆయమ్మ అంకమ్మ ఎవరు అనుకున్నారు? ఆయమ్మ అంకమ్మ అంకాల పరమేశ్వరమ్మ పార్వతమ్మ ముద్దు బిడ్డ. అంకమ్మ అంకమ్మ అంకాళమ్మ 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 సత్యం. ఆశ్చర్యంగా ఉన్నది అక్కయ్య. అయ్యో మేము కానున్నది. అవును, ఇట్టి సమయంలో ప్రభులు వారు కూడా చెంతలేరే. జయము మహారాణుల వారికి ఏమిటి మహారాజు వారు వేరు చేస్తున్నారు. అలాగా అవును. ఆసనులు కాదు.
ఎరుకల సానని పిలిపించి సోది అడిగింది. ఆ? సోది అడిగిరా అవును ప్రభు. అందేవి విషదమైనది దేవి పార్వతిని పూజించక పూజించక శివుని ఒక్కనినే పూజించినందులకు ఆ స్త్రీమూర్తి మనపై కక్షగట్టి ఒక శక్తిని సృష్టించి మన రాజ్యముపైకి పంపినదట ప్రభు. ఆ శక్తియే మన రాజ్యము కరిష్టము కలుగజేసినదట ప్రభు. చెరువుని గొల్చే కేవలము ప్రభు, చెరువుని గొల్చే కేవలము శంకరి గొల్వని కారణము చే పార్వతి కోపమందుతో అపార మహత్వ పటుత్వ శక్తులను సర్వము ప్రోగు చేసి యొక్క శక్తిని రాజ్యముపైకి పంపగా కర్వము చేయునంట సిరి కాలుతునంట అరిష్టవహితు. మరి మనం ఇప్పుడు ఏమి చేసినాను ఆ అరిష్టముతో ఉన్నట వదిన గారు. మర్ది గారు, మనం ఆ శక్తిని కొలవలేము. ఆ దేవతకు మన రాజ్యమున ఉన్నత స్థాయిలో ఒక్క దినముననే ఆలయ నిర్మాణం జరపవలేనండి. ఒక్క దినమున? అవును ప్రభు. ఆమె నామదేవి అంకాల పరమేశ్వరమాట. ఆమెకు జంతువులతో జాతర జరిపించవలేనండి. దేవి అమంగళము ప్రతిహతమగుదుగాక దేవి, అమంగళము ప్రతిహతమగుదుగాక. అది కాదు ప్రభు. అశుభవచనంబు ప్రతిహతమగునుగాక. ఆయరు కలిసోదెటుల దీపాయ మీకు రక్తపాతంబు రాజ్యాన యుక్తమగునే. కాదు ప్రభు. దేవి రక్తపాతంబు రాజ్యాన యుక్తమగునే. అలా కాదు ప్రభు. జంతు బలి యొక్క నీచపు తంతు. దేవి అలా కాదు ప్రభు. అమ్మా నందులాగే జంతు బలి యొక్క నీచపు తంతు తగునే. నీచపు తంతు తగునే. దేవి ప్రభు ఆ ఎరుకలు సాని తెల్ప మీరెట్ల వింటిరి? జంతు బలి రక్తపాతమని నా సహించరాని కార్యము కదా దేవి, సహించరాని కార్యము కదా ప్రభు. దేవి. రక్తపాతం లేకుండా లేకుండా కార్యం చేయ విధానము ఆ ఎరుకల సంచే చెప్పించింది ప్రభు. అట్లనా దేవి? అవును ప్రభు. ఆ మార్గం ఏమిటి వదిన గారు? అవును దేవి, ఆ మార్గమేమి? ఒక బోనపు గొర్రెకు మారు ఒక బోనపు గొర్రె కుమారు మైదా పిండిచే గొర్రెను తయారు చేయించి మైదా పిండిచే గొర్రె. దాని కడుపులో తీయని రంగు పానకం పోసి మేళ తాళాలచే సంబరాలు జరిపించుకుంటూ ఆ దేవి ఆలయం చేరి ఆ గొర్రెను బలివ్వలేదు. మేము ఆరుగురు రాణులం పులగపు కుండలను మోసుకుంటూ వెళ్ళి ఆ దేవికి నివేదించి పులగము గొర్రె పానకము కలిపి మన రాజ్యం అంతా పొలిజలిన నిర్జీవులైన వారందరూ సజీవులు అవుతారట మర్ది గారు. అలాగే. అవును మర్ది గారు. అక్కయ్య, మరొక ముఖ్య విషయం. ఏమిటో ఏంటమ్మా? ఆ ఎమ్మకు నాచే గండాదీపం మోయించవలేనని ఎరుకల సాని తెలిపే కదా? అవును చెల్లి, అవును. నేనే మర్చితిని ప్రభు. నిజమేనా? అవును ప్రభు, తెలిసినది. గంగాదీపము నందులాదేవి మొయ్యవలెనా? అవును ప్రభు. ఆహా. సోదరా నంది సోమరాజ, అగ్రజ. మన పరమశివుడు మన ఆరాధ్య దైవము తెలిపినది ఆ ఎరుకలు సాని పలికినది ఒక్కటిలాగానే కనపట్టుతుంది. అవును ప్రభు. ఒళ్ళకాడైన మన పురము వసంత సీమ కావాలి. దేవి ప్రభు. సోదరా అగ్రజ. అమ్మా, మరి చెప్పండి బావగారు. మన ప్రస్తుత కర్తవ్యం ఏమమ్మా? మీరే సెలవిండి.
వల్లకాడైన మన పురము వల్లకాలైన మన పురము వసంత సీమ కావలేదు నాన్న. వసంత సీమ కావాలన్నా ఆ ఎరుకలు సాని తెలిపినట్లు ఆ అమ్మకు ఆలయం నిర్మించి సంబరాలు చేద్దామన్నయ్య, సంబరాలు చేద్దాం. సోదరా, అగ్రజ, సంబరాలు చేయవచ్చు, ఆమెను కీర్తింపనవచ్చు, కానీ సందేహం అగ్రజ తెలుపము. ఏమిటి ప్రభు సంశయిస్తున్నారు? తెలియండి. నాయన అగ్రజ, ఆలయము ఒక్క దినమున నేను నిర్మితము కావాలని నా సాధ్యమా దేవి? ప్రభు అదేనుగాక ఆయమ ఆలయ శోభ మన కోటలకు సరితూగునట్లు ఉండవలేనట. అవును ప్రభు. అది సాధ్యమా దేవి? ఇలా సాధ్యం. సోదరా, అగ్రజ, ఇది క్రియజరుగు మార్గమా? పని వారెవ్వరు లేరు. అమ్మా నందులాదేవి, చెప్పండి. దేవి, ప్రభు సోదరా, అగ్రజ, పని వారెవ్వరు లేరు. శిల్పకళలో ప్రావీణ్య సంపత్తి పొందిన వారు ఎవ్వరు లేరు. ఎవరు లేరు ప్రభు. సోదరా, అగ్రజ, మన 12వ పట్టణమున ఒక్క పనివాడైనను లేని దుర్దశ మనకు సంప్రాప్తించినదయ్యా. దుర్దశ మనకు అవును అగ్రజ, అవును. పనివారెవ్వరు లేరు. శిల్పకళలో ప్రావీణ్య సంపత్తి పొందిన వారు ఎవ్వరు లేరు. అవును ప్రభు. ఇంద్రజాలయుత మంత్రి భూత విద్యలు గతించిన వారు ఎవ్వరు లేరు. దేశమున అన్వేషింప ఔరా ఒకే దినమందే గతి నిర్మితంబగునకో దేవాలయము ఆమెకు ఒకే దినమందు ఏ గతి నిర్మితం వగునకో దేవాలయము ఆమెకు సంశయం మొదలు అగ్రజ. ఏమిటిరా? ఎందరో ఎంత కాలమో అగ్రజ, అవును. ఎందరో ఎంత కాలమో శ్రమించిన అప్పుడు కాని నిర్మితం పొందని ఆలయంబు అగ్రజ మనకొక్క దినమున సాధ్యముడే. నేను అయ్యేలా సాధించిన అగ్రజ, మెత్తల్దగు శక్తి ఆమెకు నిజంబుగా ఉండినా. సోదరా, అగ్రజ, మెచ్చందగు శక్తి ఆమెకు నిజంబుగయుండినా మెత్తల్దగు శక్తి ఆమెకు నిజంబుగా ఉండినా. ఉండినా వాసురీత్యమై సుందరమైన మందిరము అగ్రజ, సుందరమైన మందిరము ఆహా. కూబడు రేపు జనాలికెళ్ళయా. భలా సోదరా భలా. చక్కని
చక్కని ఆలోచన తెలిపితిరి. సోదరులారా, మనం ఈ రాత్రమున నిద్రించి ప్రాతకాలంనని వెళ్ళి పశ్చిమ దిశన ఆయమ ఆలయ నిర్మాణము జరిగినదా లేదా తెలుసుకొని రాగలరు. మరి విశ్రాంతి చెందదమా? అలాగే ప్రభు. అన్నయ్య ఏం సోదరా? మన పట్టణమున పశ్చిమ దిశన అంకాల దేవత తమ ఆలయము నిర్మితం చేసుకున్నదన్నయ్య. నిజమా సోదరా? మేము వెళ్ళి చూసి వచ్చింది ప్రభు. అగ్రజ, ఆయమ స్వయంభూ అగ్రజ. స్వయంభువ. అవునన్నయ్య, ఆ ఆలయ నిర్మాణము బహు చక్కగా ఉన్నది. ఆ శిల్ప చాతుర్యం చూడా మాయాబ్రహ్మ నిర్మించనా అని మరులు గొలుపుచున్నదన్నయ్య. అవును అగ్రజ. ఆ సోయగము ఎట్లున్నది సోదరా? రంగు రంగుల పూల ప్రాంగణంబున శిల్పకళలెల్ల వెలసిన ఆలయం, సకల దేవతలెల్ల సౌందర్యమూర్తులై మండపంబున నిల్పే మయుడుగాను, చుట్టుప్రక్కలలోన సుందర గృహములు ఆలయం శోభలు అలరజేసి స్వచ్ఛమౌ నీరములు వచ్చి చేరిన చోటు కోనేరు రూపమై కొమరు మిగిలే లతలి పుష్పాలనందించే మతులు హోవా వాసనల్యగ జల్లుతూ వరుస పెట్టి ధరణి అంకాల దేవత వరములసగా, ధరణి అంకాల దేవత వరములసగా వెలిచన చోట ప్రజలు కొలుసు కొరకు ఆ ఆ ఆ ఆలయ నిర్మాణము బహు చక్కగా వివరించింది. అగ్రజ, సోదరా, ఆలయ శోభ అట్లుండా? ఆలయ శోభాట్లుండా? ఆలయంలోని దేవతాస్వయోగము కనులారా కాంచి తిని అగ్రజ, కనులారా కాంచి తిని. నిజమా సోదరా? అవును అగ్రజ. ఆమె స్వయంభూ అగ్రజ. స్వయంభూ. ఆ, మరి ఆ ఆలయ శోభ అట్లుండా? ఆలయంలోని దేవత స్వయోగం ఎట్లున్నది నాయనా? ముక్కున దాల్చిన ముక్కెర వెలుగుచూ అగ్రజ, మెడలోన పూమాల మెరసిపోవా, ఆహా, ఏమి అందము! బాల తలంగున వెలుగొందె కుంకుమ ధగ ధగల్ చాటుతూ తలుపులీనా అగ్రజ. ఒక చేత ఖడ్గము, ఒక చేత శంఖము, ఒక చేత పుండ్రము, ఒకట మృగము, పార్వతీదేవికి అగ్రజ ప్రతిరూపమై నిలిచి, పార్వతీదేవికి ప్రతిరూపం కావంగ వచ్చిన కనకదుర్గా అగ్రజ. చూచినాడను ఆయమ్మ సొగసులెల్లా, మనల కాపాడవచ్చిన జనని గౌరి, మానసమున మహిమతోడా అగ్రజ నిలిచే అంకాల దేవత. నిజమో రాజా?
నాయన అగ్రజ నంది సోమరాజ, అగ్రజ సోదర కపాల సోమరాజ, అగ్రజ సోదర విజయ సోమరాజ, అగ్రజ నాయన నాగ సోమరాజ, సోదర కంచి సోమరాజ, అగ్రజ సోదరులారా, అగ్రజ మనం ఆ దేవత కోరిన విధముగా ఆయనకు సంబరాలు జరుపుకోవలేదు. తప్పదు నాయనలారా. అవును అగ్రజ అలాగే మరి వెళ్ళేదామా? అలాగే అగ్రజ.
పూజ కొనుము మాత అందాల